కర్ణుడు మహాభారతంలో ఉన్న పాత్రలలో అత్యంత లోతైనది, బాధతో నిండినది, మన హృదయాన్ని తాకే ఒక గొప్ప యోధుడు. భారతీయ సంస్కృతి సాహిత్యంలో కర్ణుడికి ప్రత్యేకమైన స్థానముంది. అతడు కుంతీదేవికి సూర్యభగవానుడికి పుట్టిన కుమారుడు. రాజకుమారుడిగా పుట్టాడు, కాని విధి అతనికి వేరే జీవితం రాసింది. పుట్టిన వెంటనే తల్లి వదిలేసింది. ఒక సారథి ఇంట్లో పెరిగాడు. రాజరక్తం ఉన్నా సమాజం అతన్ని తక్కువ కులం వాడుగా చూసింది. ఈ ఒక్క విషయం అతని జీవితమంతా వెంటాడింది. మీరెప్పుడైనా విధి చేతిలో నలిగిపోయిన ఒక నిజమైన హీరో కథ విన్నారా? అదే కర్ణుడి కథ. చిన్నప్పటినుంచి తనకు తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలోనే జీవించాడు కర్ణుడు. తన శక్తి, ధైర్యం, కష్టం తప్ప అతనికింకేమీ తోడుగా లేదు. అయినా అతడు గొప్ప ధనుర్ధారి అయ్యాడు. దానమంటే ప్రాణమిచ్చేంత గొప్ప మనసు అతనిది. కాని కర్ణుడి కథలో అసలైన మలుపు దుర్యోధనుడితో ఉన్న స్నేహం. రాజసభలో జరిగిన యుద్ధవిద్యల పోటీలో కర్ణుడు అర్జునుడిని సవాల్ చేశాడు. అతని ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని నీ కులమేంటి అనే ప్రశ్న అతన్ని మళ్లీ కిందపడేసింది. అప్పుడు ఒక్క మనిషి ముందుకొచ్చాడు, దుర్యోధనుడు. అతను కర్ణుడి కులం చూడలేదు, అతని ప్రతిభను చూశాడు, అతని ఆత్మగౌరవాన్ని గౌరవించాడు. నిన్ను అంగదేశ రాజుగా చేస్తున్నాను అని కిరీటం పెట్టాడు. ఆ ఒక్క క్షణం కర్ణుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే కర్ణుడి జీవితం దుర్యోధనుడికి అంకితమైంది. నాకోసం నిలబడ్డవాడిని నేను ఎప్పటికీ వదలను అనే భావన అతని రక్తంలో కలిసిపోయింది. ఈ నిబద్ధతే అతని గొప్పతనం, అదే అతని శాపం. కర్ణుడు దానవీరుడుగా ప్రసిద్ధి. తన దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో తిరిగిపోయిన సందర్భమే లేదు. అతని గొప్ప దానం అతని మరణానికి కారణమైంది. యుద్ధం దగ్గరపడుతున్న సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కర్ణుడి కవచకుండలాలు అడిగాడు. అవి అతన్ని అపజేయుడిగా చేసే వరం. సూర్యభగవానుడు ముందే హెచ్చరించాడు, ఇవి ఇస్తే నీవు చస్తావు అని. కర్ణుడికి అన్నీ తెలుసు. అయినా అడిగినవాడిని తిరస్కరించను అనే తన ప్రమాణాన్ని జీవితం కంటే గొప్పగా భావించాడు. తన శరీరం నుంచే కవచాన్ని తీసి ఇచ్చాడు. ఇదే కర్ణుడు. తరువాత కుంతీదేవి అతని దగ్గరకు వచ్చింది. నీవు నా కుమారుడివి అని నిజం చెప్పింది. పాండవులు అతని సోదరులే. ఆ క్షణంలో కర్ణుడికి జీవితం మొత్తానికి సమాధానం దొరికింది. కాని ఆలస్యమైంది. కుంతి నీ అన్నదమ్ముల వైపురా అని వేడుకుంది. కాని దుర్యోధనుణ్ణి వదలలేకపోయాడు. అయినా ఒక మాట ఇచ్చాడు, అర్జునుడిని తప్ప నీ పిల్లల్ని చంపను అని. యుద్ధంలో కర్ణుడు అజేయుడిలా పోరాడాడు. పాండవులను వణికించాడు. కాని తన మాట నిలబెట్టుకున్నాడు. చివరికి అర్జునుడితో మహాయుద్ధం. అక్కడే అన్ని శాపాలు ఒకేసారి పనిచేశాయి. చక్రం మట్టిలో ఇరుక్కుంది. మంత్రాలు గుర్తురాలేదు. నిరాయుధుడిగా ఉన్న సమయంలో కృష్ణుడు అర్జునుణ్ణి బాణం వేయమన్నాడు. అర్జునుడి బాణం కర్ణుణ్ణి నేలకూల్చింది. సూర్యుడి కుమారుడు యుద్ధభూమిలో పడిపోయాడు. చివరి క్షణాల్లో కూడా కర్ణుడు దానం మానలేదు. బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన కృష్ణుడికి తన బంగారు పళ్ళు విరిచి ఇచ్చాడు. ఇదే కర్ణుడి జీవితం. కర్ణుడు విలన్ కాదు, పూర్తి హీరో కూడా కాదు. అతను విధి చేతిలో నలిగిపోయిన మనిషి. సమాజం, పరిస్థితులు, నిర్ణయాలు అతన్ని అక్కడికి తీసుకొచ్చాయి. అతని కథ మన జీవితాల్లానే ఉంది. గౌరవం కోసం పోరాటం, గుర్తింపు కోసం తపన, తప్పు నిర్ణయాల వల్ల వచ్చిన నష్టం. కర్ణుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతాడు, హీరో అంటే ఎవరు? పుట్టుకనా లేక మన చర్యలనా? కర్ణుడు ఎప్పటికీ ఒక విషాద వీరుడు. ఇప్పటికీ మన హృదయాల్లో జీవిస్తున్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్ణుడు హీరోనా లేక పరిస్థితుల బలి అవ్వాడా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి గొప్ప కథలతో. నమస్కారం.